నమస్తే అండి అందరికీ. చూడండి, సంతోష్ అయితే పండుకున్నాడు, ఇంకా లేవలేడు. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇందాకనే పైన మొత్తం పని చేసి వచ్చిన. ఇంకా సంతోషం లేపుదామని వచ్చిన. సంతోషం లేస్తలేడు. నాన్న ఏనన్నా చూడండి, ఎత్తి ఊపుతున్నాడు, లేవాడంట. కొంచెం సేపు అయినాక లేస్తావా? చెప్పు, ఇక్కడ చూడు ఒకసారి. లేస్తావా? కొంచెం సేపు అయినాక లేస్తావా? మళ్ళా నేను కూరగాయలు తెంపుకోతున్నా పైన. నాన్న సరేనా? కొంచెం సేపు పండుకో, కూరగాయలు తెంపుకొస్తా నేను. ఇప్పుడు వస్తానన్నా. సరే అండి. కొన్ని చెర్రీ టమాటాలు, కొన్ని బెండకాయలు వచ్చినాయి. బెండకాయ పులుసు వేస్తా. ఇప్పుడైతే ఉగ్రాని చేసిన. మా వారు తినిపోయిండు. మిల్ మేకర్ వేసి ఉగ్రాని చేసిన. మళ్ళీ కొన్ని ఇంకా మళ్ళీ సంతోష్ లేచిండంటే నన్ను పైకి పోనీయాడు కూడా. ఎండ కూడా చాలా అవుతుంది. నాన్న ఇప్పుడు వస్తా నేను. సరే సరేనండి. పైకి పోయి కొన్ని ఏమన్నా కూరగాయలు ఉంటే తెంపుకొచ్చి చూపిస్తా. చూడండి, నిన్న అయితే మొత్తం పందిరి ఎంత చెట్లంతా ఎండిపోయిండే. కిందికి వెళ్ళి ఆనకాయ చెట్లు వేసినట్టు కదా, అవన్నీ ఎండిపోయిండే. ఇక్కడ చిక్కుడు చెట్టు కూడా ఉండే. ఇది మొత్తం తీసినాం, పందిరి మొత్తం తీసి. చూడండి, కుండీలన్నీ చిన్న చిన్నవన్నీ గోడ పైన పెట్టేసి ఇట్లా మొత్తం ఊడ్చినాము నిన్న సాయంత్రం వచ్చి. ఇంకా ఇవన్నీ నింపుకునేటివి ఉన్నాయి. ఇంకా అన్నీ నీట్గా పెట్టుకోలేదు. ఈరోజు సాయంత్రం లోకేష్ నేను కలిసి పెడతాము. ఇంకా పందిరి అయితే ఇట్లా కట్టినాము. కట్టెలు మాత్రం కట్టినాము. ఎక్కువ కట్టెలతో బరిగేసి ఆ కట్టెలు అనేది వంగిపోతున్నాయి. ఇంకా తాళ్ళు కొబ్బరి తాళ్ళు ఉన్నాయి, అవి కడదామని అంటున్నాడు లోకేష్ అయితే. ఇంకా గ్రీన్ కలర్ బట్ట ఉంటుంది కదా, నీడకు అది కూడా తెచ్చేద్దాము అని అనిపిస్తుంది. ఎందుకంటే చెట్లు వాడిపోతాయి, ఎండాకాలం వస్తుంది కదా, ఎండలు ఇప్పుడే బాగా అయినాయి. అందుకే చూడండి, ఈరోజు కుండీలు కూడా అంటే వంకాయ చెట్లు మొత్తం అయిపోయినాయి. ఇవన్నీ తీసినాము, తీసి కుండీలు కూడా గుమ్మరించినాము. ఇంకా అవన్నీ నింపుకునేది ఉంది. ఇప్పుడైతే కాదు నింపుకోవడానికి. ఇంకా చాలా పని అయితే ఉంది. లోకేష్ కూడా చేస్తాడు. చూడండి, బచ్చల మంచిగా పోయింది బచ్చల చెట్టు. ఇంకొకటి ఇప్పుడైతే నేను బెండకాయలు తెంపుకుంటున్నా. కొన్ని బెండకాయలు అయితే వచ్చినాయి. బెండకాయ పులుసు చేద్దామని. చెర్రీ టమాటాలు ఉన్నాయి. కొంచెం ముదిరినట్లయితే గట్టిగా రావు అన్నట్లు, కొంచెం లేతగా ఉన్నాయి అయితే తొందరగా వస్తాయి. చూడండి, కొన్ని బెండకాయలు వస్తున్నాయి, కొన్ని ఇంట్లో ఉన్నాయి. అంటే 2 రోజులకు ఒక రోజు తెంపుతా అన్నట్లు. తెంపుకపోయి ఫ్రిడ్జ్లో వేస్తా. ఇంకా ఇన్ని ఉన్నాయి లోపల. ఇప్పుడైతే ఇన్ని వెళ్ళినాయి. ఇంకొకటి చూడండి ఇట్లా. ఇంకా ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయి, అవి కూడా తీసుకుపోదాము. మస్తు వస్తున్నాయి చెర్రీ టమాటాలు అయితే. కొన్ని చెట్లు తీసినా కూడా నిన్న అంటే మళ్ళా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఆ చెట్లు ఉన్నాయి, పాత చెట్లు తీసిన. అసలు చింతపండు అయితే వాడడం చాలా తక్కువ చేసినాం. ఇవి అయినాక మంచిగా పులుపు ఉంటాయి కదా. ఇంకా పులుసు అయితే చెప్పలేం, మస్తు అనిపిస్తుంది అసలు పులుసు పెడితే మాత్రము. బెండకాయలు ఉంటాయి కదా, బెండకాయ పులుసు పెడితే. ఇంకొకటి బెబ్బర్లు కూడా నానబెట్టి పులుసు వేస్తే కూడా బాగుంటుంది. ఇంకా చారు అంటారు కానీ నేనైతే పులుసు అంట. ఇవి ఏం చేయాలంటే చింతపండు లాగా పిసకాలన్నట్లు. అట్లా వేయకుండా పిసికినామంటే మంచిగా రసం వస్తుంది, మంచిగా అవుతుంది చారు కూడా. పచ్చిమిరపకాయలు అయితే లేవు. లోకేష్ పోయిండు తేనికే షాప్కు. ఉగ్రాని చేసిన. ఉదయము ఉగ్రాని పూర్తి వెళ్ళినాయి. ఇంకా కూరకు సరిపోని లేవని పంపించిన. ఇప్పుడైతే నిరపనారు పోసిన, మళ్ళీ పెట్టాలి. ఎండ ఉంది, వీడియో అంత మంచిగా కనిపిస్తలేదు కానీ ఇంకా తీసుకోవాలి కదని తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, బచ్చల చెట్టు, బీర చెట్టు, ఇవన్నీ అయితే మంచిగా అవుతున్నాయి ఇప్పుడు. ఇదంతా పని అయితే చాలా ఉంది. కొంచెం అయితే కొత్తిమీర తెంపుకుందాం అట్లనే. ఇంకోతోని కూడా పోసిన కానీ
ఇది పెద్దగా అయిపోతుంది. ఇంకా విత్తనాలకు ఏమి ఇడుసలే ఎందుకు అన్నట్లు నేను ఇంకా తెంపుతున్నా. ఇట్లా కొంచెం కొత్తిమీర, ఇక్కడ చూడండి బెండ చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయి, మొత్తం చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడైతే. ఇంకా ఇక్కడ కూడా చెర్రీ టమాటాలు. ఇంక ఇప్పుడు కూరకు సరిపోని తెంపుకోవాలి కదా. బెండకాయలు అయితే తెంపి పెట్టుకున్నాం కొన్ని ఫస్టే, కానీ ఇంకా ఇప్పుడైతే టమాటాలు అయితే లేవు. టమాటాలు సరిపోని తెంపుకుంటున్నా. ఇవి తింపుకపోయి సంతోషం లేపి ఆయనకు తినిపించి మళ్ళీ వంట చేస్తాయి. ఇంకా పొద్దున్నే వచ్చి ఇదంతా కొంచెం పని ఉంటే మళ్ళీ చేసిన. నిన్న సాయంత్రం చేసినాము, మళ్ళీ ఈరోజు కూడా వచ్చి చేసిన. ఇప్పుడు ఎందుకంటే మొత్తం ఎండిపోతున్నాయి కదా, ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, అందుకే మార్చుకోవాలి అయిపోయిన కుండీలు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం పుండికూర పోసిన నేను. ఇక్కడ చూడండి చెర్రీ టమాటా చెట్టు ఉంది. లోకేష్ నీళ్ళు పోయమని చెప్తే చెర్రీ టమాటా చెట్టు ఇక్కడ మొత్తం ఏం ఖాళీ ఉంది కదా, ఈ చెట్టుకు మాత్రమే పోసిండు. నేను విత్తనాలు పోసింది చెప్పలేదు తనకు. ఇగో ఇక్కడనే పోసిండు నీళ్ళు, ఇక్కడ పోయలేదు. ఇక్కడ మొలవలేదు చూడండి, ఆడొక్కటి ఈడొక్కటి మొలిసింది. ఇక్కడ మొత్తం మొలవనే లేదు అసలుకు, 4 చెట్లు ఏమో మొలిసినాయి చూడండి. ఇట్లా ఈడనే నీళ్ళు పోసిండు కాబట్టి ఈడనే మొలిసినాయి. వాడేమనుకున్నాడంటే అక్కడ లేవు కదా, అక్కడ ఎందుకు పోయాలని ఇక్కడనే పోసిండు. ఇక్కడ మొలిసినాయి చూడండి. మళ్ళీ తర్వాత అంటున్నాడు ఎందుకు రా అక్కడ పోయలేదు అంటే, నాకు చెప్పలేదు కదా చెట్టుకు, ఈ చెట్టుకు మాత్రమే పోసిన అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ కూడా వంకాయ చెట్లు కూడా అయిపోయినాయి, తీయాలి. ఇంకా ఇక్కడ తోటకూర అయితే మంచిగా వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ కుండీలు అయితే ఖాళీ ఉన్నాయి. ఇంక వీటికి కూడా పోసుకోవాలి. మొత్తం నీట్గా చేసి పెట్టుకున్నా చూడండి, నీట్గా చేసి పెట్టుకున్నా. సాయంత్రం అయితే పోస్తాం మళ్ళా. ఇంకా ఇవన్నీ చాలా అసలు పని ఉంది. సరేనండి, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి.